నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ గణేష్ యువ భక్త మండలి వాళ్ళ మండపంకి వచ్చేసిన. వర్క్ ఇక్కడ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇది మన థండర్ బర్డ్ అనమాట. అండ్ లోపల మన కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వన్ ఆఫ్ ది టాలెస్ట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహం. ఈసారి 37 ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ హైట్ వచ్చేసి 37 feet. పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. కొంతమంది ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 10:25 అవుతున్నది. నేను 7 o'clock రావాల్సిందే, లేట్ అయింది. నా వల్లనే డిలే అనమాట. అండ్ అన్న అందరికీ నమస్తే. జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్. గట్టిగా జబల గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చేసి 8th August, 7th September కి మన వినాయక చతుర్థి. ఎగ్జాక్ట్లీ నెల రోజులు ఉంది. మీ అందరికి ఒకసారి పోస్టర్ చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీ గణేష్ యువ భక్త మండల్ 1988 నుంచి కూడా వీళ్ళు మన వినాయకుని పూజలు అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో కింద చూసుకున్నట్టయితే 37 years 37 feet ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ఇప్పటి వరకు ఇట్లాంటి విగ్రహం ఓవర్ కూడా ఇంకా మన భాగ్యనగరంలో తయారు చేయలేదు. అది కూడా ఎకో ఫ్రెండ్లీలో. వినాయకుడు వచ్చేసి కృష్ణుని రూపంలో ఉన్నాడు. ఇక్కడ గోమాత. అండ్ స్పెషాలిటీ వచ్చేసి నేను చాలా వర్క్షాప్స్కి వెళ్ళిన, ఎక్కడ కూడా మనకు జగన్నాథ్ కంప్లీట్ జగన్నాథ్ కాన్సెప్ట్ అయితే రాలేదు. సో మనకైతే ఇక్కడ పూరి జగన్నాథ్, అట్లనే ఇక్కడ వచ్చేసి మన విఠల్ మహారాజ్ పండరిపూర్లు ఉంటాడు కదా. అండ్ స్వామివారి విగ్రహం కూడా వర్క్ నడుస్తున్నది. సేమ్ శివబాయ్ అనమాట. అండ్ చాలా పెద్ద మండపం. సో ప్రస్తుతానికి అయితే మట్టి వర్క్ నడుస్తున్నది. సో ఇక్కడైతే మట్టి ఉన్నది. కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. అన్న అందరికీ నమస్తే, బాగున్నారా? సో చెప్పాలన్న పోస్టర్ రిలీజ్ కూడా మీరు ఇన్వైట్ చేశారు, బట్ నాకు కొంచెం ఇంట్లో వర్క్స్ వల్ల రాలేకపోయినాను. సో పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అయిందన్న? దేవిరెడ్డి సుధిరెడ్డి గారి ఆధ్వర్యంలో పోయిన సండే రోజు పోస్టర్ రిలీజ్ అయింది. నైస్, ఓకే. సో ఇట్లా ఫస్ట్ టైం ఎమ్మెల్యే రావడము పోస్టర్ రిలీజ్? ఎవ్రీ ఇయర్ అతని పోస్టర్ ఎవ్రీ ఇయర్ స్థానిక ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు వచ్చి పోస్టర్ రిలీజ్ ఆల్రెడీ చేస్తారు. ఓకే. సో 37 ఏళ్ళు 37 అడుగులు అంటే మీరు ఎట్లా మ్యాచ్ చేద్దాం అనుకున్నారా? అట్లానేం లేదు. ఇక 37 years అని చెప్పి పిల్లలు కూడా ఆకర్షణ చేసారు. మన కమిటీ మెంబర్స్ అంతా కూర్చొని లాస్ట్ ఇయర్ 36 అనుకున్నాం. ఇయర్ 37. ఇక పెరుగుతున్న ఒక ఫీట్ పెంచారు, కలిసి వచ్చింది అంతే. ఇక నైస్. సో ఒకటేసారి హైట్ పెంచకుండా నిదానమే ప్రధానం అన్నట్టు మీరు స్లో అండ్ స్టడీగా అయితే ముందుకు తీసుకెళ్తారు. ఓకే. సో చెప్పాలి, ఇంకా వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మట్టి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మట్టి వర్క్ తొలి ఏకాదశి రోజు స్టార్ట్ అయింది. నైస్. మన ఫస్ట్ పండుగ ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో కంటిన్యూగా నడుస్తుంది. ఓకే. తొలి ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఆ రోజు మనం ఇంట్లో కూడా పూజ చేసుకుంటాం, నైవేద్యం పెడతారు పెద్దలకు. సో మీరు మంచి రోజు స్టార్ట్ చేసారు. ఎప్పటి వరకు మన కంప్లీట్ వర్క్ అయిపోతుంది? 4 days బిఫోర్ ఇస్తాను చెప్తుంది. 4 days బిఫోర్ అంటే 7th తారీఖు పండుగ అంటే 3-4 తారీఖు ఇచ్చేస్తాడు. 3-4 తారీఖు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆర్టిస్టులు? ఆర్టిస్టులు 16 మంది మొత్తం. 16 మంది. ఓకే. కలకత్తా నుంచి. కలకత్తా. ఓకే అన్న, ప్రతి సంవత్సరం శ్రీ గణేష్ యువ భక్త మండల్లో ఒక యూనిక్ విగ్రహం పెడతారు. అది కూడా మట్టి విగ్రహం, భారీ విగ్రహం. లాస్ట్ బిఫోర్ ఇయర్ మన వినాయకుని వల్ల కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 16 తలలుండే. పోయినసారి రామాయణం కాన్సెప్ట్. సో శ్రీరాముని రూపంలో అయితే మనకు స్వామివారి దర్శనం ఇచ్చిండు. ఈసారి ఇక్కడ మనకైతే కృష్ణుడు కనిపిస్తుంది. అందరూ ఒకసారి హరే కృష్ణ అని ఉండను. హరే కృష్ణ. సో చెప్పాలన్నా ఈసారి కృష్ణుని రూపంలో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? మా అల్లుడు సతీష్కి దాని కాన్సెప్ట్ మొత్తం అల్లుడు చెప్తాడు. ఓకే. సో తర్వాత నవీన్ భాయ్తోనైతే మాట్లాడదాం. ఇక్కడ మన సతీష్ భాయ్ ఉండు. సతీష్ భాయ్, లాస్ట్ టైం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు రామాయణం గురించి. ఈసారి కృష్ణుడు వచ్చేస్తున్నాడు మన పిఎన్టీ కాలనీకి. సో మీరు చెప్పండి కాన్సెప్ట్ ఏంది? యాక్చువల్గా లాస్ట్ టైం మనం రామాయణం కాన్సెప్ట్ పెట్టి కోరుకున్నాం. ఓకే. అయోధ్యలో రామ మందిర్ కట్టాలని చెప్పేసి. ఈసారి అదే విధంగా మథురాలో కూడా కృష్ణుంది మనకు గుడి కట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఓకే ఈసారి కృష్ణుని రూపంలో మనం విగ్రహాన్ని చేపిస్తున్నాం. ఓకే. అంటే ఒక పాట ఉంటుంది కదా, మథురా ఆర్ కాశీ బాకీ అనేసి. ఇప్పుడు మథుర, నెక్స్ట్ కాశీ కూడా రాబోతుంది. నైస్ నైస్. ఓకే ఓకే. సో అన్న ఇంకొకటి, జగన్నాథ్ అయితే చాలా ఫేమస్ మనకు. 4 ధామ్లా టాప్లో వచ్చేసి బద్రీనాథ్, సౌత్లో వచ్చేసి రామేశ్వరం, అండ్ వెస్ట్ వచ్చేసి మన ద్వారికాధీష్, ఈస్ట్లో వచ్చేసి మన పూరి జగన్నాథ్. సో పూరి జగన్నాథ్ కాన్సెప్ట్ అన్న ఇప్పుడు కృష్ణుని రూపంలో పెడుతున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్లో మనం పూరి జగన్నాథ్ తీసుకున్నాం. అట్లనే పండల్పూర్ రుక్మిణి పాండురంగ 2 వస్తాయి. ఓకే. ఆ 2 విగ్రహాలు కూడా వస్తాయి. నైస్. ఎంత ఉంటుందన్న హైట్? అరౌండ్ 5-6 feet చిన్న విగ్రహాలు వస్తాయి. 5-6 feet. ఓకే. సో అన్న ఇప్పుడు వరకు ఈ 37 ఏళ్ళ ఇది టాలెస్టా మన హైట్? టాలెస్ట్. ఓకే.
2018 నుండి మనం ఈకో ఫ్రెండ్లీకి షిఫ్ట్ అయినాం. ఓకే, ఇది 6th ఇయర్. ఓకే. సో ఈకో ఫ్రెండ్లీకి షిఫ్ట్ కావాలనేసి ఓవర్ ఆలోచన మా పెద్దల ఆలోచన, అందరు పెద్దలు. రామ్ కుమార్ మీరు అన్న, థ్యాంక్ యూ అన్న. మనం చెరువులలో వేస్తే చెరువులన్నీ కలుషితం అవుతున్నాయని చెప్పి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి మనం ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాం. ఓకే, చెప్పండి అన్న, మీరు ఏమనుకోరు? యాక్చువల్గా మట్టి విగ్రహం ఎందుకు పెట్టాలనేసి మీకు ఆలోచన వచ్చింది? ఎందుకంటే మేము సరునారు పోతుంటే ఇంతకుముందు రెగ్యులర్గా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, అప్పుడు నీళ్లు వేరే ఉండేవి. ఓకే, ఎప్పుడైతే మనము ఈ అందరు తీసుకు అక్కడ వేయడం వలన చెరువులు ఖరాబ్ అవుతున్నాయి, అట్లా ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది. భావితరాలకు చెరువు అంటే ఏదో తెలియకుండా అయిపోయింది. ఓకే, ఆ చెరువును కాపాడుకోవాలంటే అందరూ ఎకో ఫ్రెండ్లీ పెట్టాలి, అందరు నిమజ్జనం ఇక్కడనే చేసుకోవాలి. ఓకే. దానివల్ల మీరు నవీన్ అన్న దోస్తేనా లేక జూనియరా? అందరం సేమ్ ఫ్రెండ్స్. అందరం ఇక్కడ 3 జనరేషన్లు ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది. 3 జనరేషన్లు ఉన్నాయి ఇక్కడ. మా తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత వీళ్ళ. ఓకే, సో పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. బాయ్, నమస్తే, బాగున్నా? జై శ్రీ గణేష్. సో సతీష్ భాయ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన నవీన్ భాయ్ కూడా ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే భరత్ వాళ్ళ నాన్న అనమాట. వీళ్ళు చాలా ఎనర్జెటిక్ ఉంటారు. మామూలుగా చూసుకున్నట్టయితే ఈ ఏజ్ అంటే మీ ఏజ్ ఇప్పుడు ఎంత ఉంటుంది? మీ ఏజ్ 51లో కూడా మంచి యంగ్ అండ్ డైనమిక్ అనమాట. సో మీరు చెప్పాలి భక్తులకు ఏం చెప్దాం అనుకోండి, ఎస్పెషల్లీ ఈ చిన్న పిల్లలకు, యూత్కి. యువ గణేష్ భక్త మండలి అనేది 1988లో స్టార్ట్ అయింది. నాకు ఇక్కడ మిత్రుడు ఉండే ఫ్రెండ్ రాజేష్ అని. అతని దగ్గరికి వస్తున్నప్పుడు రాజేష్, రాము, బాపు వీళ్ళందరూ కలిసి, నగేష్ వీళ్ళందరూ వినాయకుడు పెడుతుండే. నేను అప్పటి నుంచి కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. 1988 నుంచి వితౌట్ ఫెయిల్ ఇప్పటి వరకు కూడా వచ్చినాం. అప్పుడు మా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఓకే, అంటే దూరం ఉన్నా కానీ ఆ బాండింగ్ అనేది ఉన్నది. ఇంకా చాలా మంది ఉండే, 2-3 చనిపోయారు. ఓకే, 2-3 ఇక్కడ నుంచి షిఫ్ట్ అయి వెళ్ళిపోయారు. ఓకే, సో మెయిన్ మీరు బాపు మీరంతా క్లోజ్ చిన్నప్పుడు ఫ్రెండ్స్, అంటే ఈ వినాయకుడు వల్ల క్లోజ్ అయిపోయినాం. ఓకే, ఓకే, చెడ్డి దోస్తులు అంతా. సో మీకు పిల్లలు కూడా దోస్తులు అయిపోయారు. వెరీ గుడ్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే 37 ఏళ్ల నుంచి కూడా బ్రేక్ కాకుండా విగ్రహం అయితే పెడుతున్నారు, బట్ ఎకో ఫ్రెండ్లీకి షిఫ్ట్ అయిపోయారు. సో మీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు 1988లో స్టార్ట్ చేసినప్పుడు శ్రీ గణేష్ బాల్ భక్త మండలిని స్టార్ట్ చేసినాం. శ్రీ గణేష్ బాల్ భక్త మండల్ మేము చిన్నగా ఉన్నాం. తర్వాత 2000 తర్వాత శ్రీ గణేష్ యువ భక్త మండలిగా చేసినాం. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. రెండోది ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్కు సంబంధించిన విషయం. అందరం కూడా ఇక్కడ స్థాపించడం, అక్కడే తీసుకెళ్ళాలి, ఇక్కడే నిమజ్జనం చేయడం మూలాన. ఇది ఒకటి ఏంటంటే ఆ రోజు ఇక్కడ చాలా తండోపతండాలుగా దగ్గర 5 నుంచి 7,000 మంది వరకు వస్తారు. మా ఇంకోటి ఏంటంటే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇక్కడ. మేము చిన్నప్పుడు మామూలుగా చేసిన అన్నప్రసాద వితరణ, ఇప్పుడు మినిమం 5 నుంచి 6,000 మంది అన్నప్రసాద వితరణ. భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఎట్లా మరి ఏమైనా దాతలు ఉన్నారా, లేకపోతే మీరు ఇట్లా? అంటే దాతలు ఉన్నారు. మేము కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ చేసుకుంటాం, అందరు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మా జనరేషన్ అయిపోయిన తర్వాత మా సెకండ్ జనరేషన్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా స్టార్ట్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే మేము పెద్దవాళ్ళం అయిపోయినాం, మా పిల్లలకు కూడా 2-3 ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, తాతల చేతికి వచ్చిన అయినా కూడా తాత అయిపోయినాం కూడా, తాతలం అయిపోయినాం. అంటే ఏంటంటే బాల్ భక్త గణేష్ మండలి అనేది యువ గణేష్ భక్తులుగా మారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కలిసిమెలిసిగా ఉంటూ ఇలాగే ఘనంగా నిర్వహిస్తున్నాం. నిమజ్జనం రోజు కూడా మాకు ఆర్కెస్ట్రా ఉంటుంది, డీజే ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది, ప్యూర్ వాటర్ తోని. రెండో ఏంటంటే కోలాటం ఆడడం, లేడీస్ ఎంకరేజ్మెంట్ బాగుంటది. మళ్ళీ ఇక్కడ డాన్సులు ఉంటాయి, కోలాటాలు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఇక్కడ నుంచి ఆ గల్లీ మొత్తం నిండిపోతుంది, కంప్లీట్ ప్యాక్ అయిపోతుంది 300 మీటర్ వరకు. ఓకే. రెండోది ఏంటంటే మాకు అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు. ఓకే. తర్వాత ఆయన హుడా చైర్మన్ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. మొన్న కూడా మళ్ళీ గెలిచారు, 3rd టైం ఎమ్మెల్యేగా అయ్యారు. అవును. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో 1-2 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా మాకు విఐపీస్ అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా వస్తున్నారు. సో మన ఏరియాలో మనదే టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ విగ్రహం. ఈకో ఫ్రెండ్లీ అనడం చాలా గర్వకారణం మాకు. అందరినీ కలుసుకొని. సో చిన్న నీకెట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది అన్న. అసలు నువ్వు అనుకున్నా ఇంత పెద్ద విగ్రహం పెడతారనేసి? అనుకోలేదన్న. సో ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నావు నువ్వు ఇక్కడ విగ్రహం అంటే పెట్టడం? నీకు ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు?
నేను 10th అన్న. 10th. సో ఏ క్లాస్ నుంచి నీకు ఐడియా ఉంది, అరే ఇక్కడ మా గల్లీలో కూడా పెద్ద గణేశుడు పెడతారు మస్తు అనిపిస్తాను, ఎప్పటి నుంచి నీకు ఐడియా ఉన్నది? చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి తిరిగినాం కాబట్టి అంత ఐడియా ఉందన్న. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు కదా. సో నెక్స్ట్ మీరు ఇట్లా బాపులేక అయిపోయే వరకు ఇక్కడ 100 feet రావాలి, ఏమంటున్నా? సరే అన్న. సరేనా? సూపర్ సూపర్. సో బాపు, ఈ బ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఏం లేదు, అందరు ఈకో ఫ్రెండ్లీకి పోవాలని చెప్పి నాకు చిన్న మనవి. ప్లీజ్ అందరు తెలంగాణలో మొత్తం ఎంతమంది మండపాలు ఉన్నాయో అందరు దయచేసి మా ముంగడ ఎంతోమంది పెట్టిన ఎంతమంది పోయిన పక్కకు పెట్టండి. అది వద్దు. నిమజ్జనం ఎక్కడెక్కడ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మన పరివారాన్ని కాపాడినట్టు ఉంటుంది, చెరువులను కాపాడినట్టు ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు నేను డ్రైనేజ్ మొత్తం సర్వరకు చెరువులకి ఇచ్చేసి ఆ డ్రైనేజ్ వల్ల కూడా మనకు మంచి అనిపిస్తలేదు. దయచేసి మనం ఇక్కడ అక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు, మనం ఎన్ని ఫీట్లు అంటే ఫీట్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మనం. అర్థం అతి బ్రహ్మాండంగా, అర్థమైందా? మీరు 80 feet పెట్టుకోవచ్చు, 90 feet పెట్టుకోవచ్చు, 100 feet పెట్టుకోవచ్చు. అనే నిమజ్జనంగా ఉండే ప్రాబ్లం ఉండదు, మనకు పొల్యూషన్ ఉండదు, ఏముండదు. కాబట్టి దయచేసి అందరు ఈకో ఫ్రెండ్లీ వాళ్ళని చిన్న మనవి. తప్పకుండా. సో సతీష్ భాయ్ మీరు చెప్పండి, మీ మెసేజ్ ఏంటి? సో బాపు అయితే పెద్ద మనిషి, బాల్ గణేష్ నుంచి యువ భక్త మండలికి వచ్చేసినాం. ఈ యువ అనేది ఎప్పటికుంటుంది ఇక ఇక్కడ, మళ్ళీ యువ తర్వాత మనం సీనియర్. మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను పుట్టక ముందు నుండి ఇక్కడ పెడుతున్నారు విగ్రహం. నేను పుట్టిన తర్వాత నేనే ఇక్కడ అంటే చిన్న ఉండే, అప్పటి నుండి చూస్తూ చూస్తూ ఈరోజు మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ది మెంబర్ అయినాం ఇందులో. అవును. ఇట్లాగే మన కాలనీలో అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ నుండి కూడా అట్లనే సపోర్ట్ ఉంది మనకి. ఓకే. అండ్ అందరూ కూడా ఇదే ఈకో ఫ్రెండ్లీకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, శ్రీ గణేష్ యువ భక్త మండల్ 1988లో స్టార్ట్ అయింది. అండ్ 37 years 37 feet ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అనమాట. నేను కూడా మధ్యలో వచ్చి మేకింగ్ ప్రాసెస్ అనేది కవర్ చేస్తుంటా. సో భయ్య వాళ్ళు కూడా అందరు నా గురించి గత 3 గంటల నుంచి వెయిట్ చేశారు. యాక్చువల్ చాలామంది ఉండే, బట్ కొంతమంది మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుని అయితే రిటర్న్ వచ్చారనమాట. మీ అందరికీ థ్యాంక్ యూ అన్న. అండ్ ఈసారి కూడా 2024లో మన వినాయకుడు ఫుల్ వైరల్ కావాలి. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. అందరూ ఒకసారి జవల గణేష్ మహారాజ్ కి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కృష్ణుని రూపంలో 37 feet అంటే 37 అడుగుల భారీ బొజ్జ గణపయ్య, అది కూడా ఎకో ఫ్రెండ్లీ. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకొక 10 days తర్వాత వస్తుంది అనమాట. అప్పుడు కంప్లీట్ అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. అండ్ కలరింగ్ అప్పుడు కూడా ఒకటి చేస్తాం అనమాట విదిన్ 4 days. అంటే సో ఫెస్టివల్ స్టార్ట్ అయ్యే 3 నుంచి 4 రోజుల ముందే మనకైతే విగ్రహం అయితే అందరికీ దర్శనంకి అయితే అవైలబుల్ ఉంటుంది. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.